motherfucking millionaire. Kitty red, the girls, look like a shade. Chocolate cars, yellow suits, like how they pay. She a motherfucking millionaire. पंकज प्रपंच कालिम प्रभावलं विकण्ठ कंदले रुचिप्रवर्तकं सुरक्षितं पुरक्षितं भवच्छिदं खच्चिदं गदच्छिदं गच्छिदं प्रमप्रकच्छिदं ఓకే అమ్మ పూజ ఎట్లా ఉంది ఇక్కడ బాగుంది లైఫ్లో రేట్లో విషయం ఏమన్నా వచ్చారా అదే ఉంది అవి అట్లీస్ట్ ఫుడ్ బాగుంది తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కూడా బాగుంది బిర్యానీ ఇంకా స్టార్ట్ చేస్తుంది ఇక్కడ ఏమేమి టేస్ట్ ఎక్కువ బాగుంది అంటే దీంట్లో బెటర్మెంట్ టీ కానీ కాఫీ కానీ మీరు అంతా మీరు ఏం చేస్తారు కాలేజ్ చేస్తారా ఓకే మీరు కూడా కదా అంటే ప్రతిరోజు మీ ఫ్రెండ్స్కు చెప్పాలనుకోవద్దు ఈ హోటల్ గురించి చెప్తారు కదా చాలా బాగుంది ఇక్కడ ఇంకా అదే మళ్ళీ రామాది మళ్ళీ ఈరోజు నూతనంగా జనగామలో మెడికల్ కాలేజ్ దగ్గర హలో ఫుడ్స్ అని చెప్పేసి రెస్టారెంట్ స్టార్ట్ అయ్యడం జరిగింది. ఈ ఏదైతే ఉందో ఈ రెస్టారెంట్లో తెలంగాణ రుచులు చాలా మంచి రుచులతో ఉన్నటువంటి ఫుడ్ అందుబాటులో ఉంటుంది. మంచి వాతావరణము, చక్కని ప్రశాంతమైన వాతావరణంలో ఈ హోటల్ ఏదైతే ఉందో రెస్టారెంట్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఏదో చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది. ఏదో ఉందో రేట్లు కూడా అందరికీ అందుబాటులో సరసమైన రేట్లు ఉంటాయండి. ఇక్కడ జనగామలో లేని విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఏదో స్టార్ట్ అయ్యింది కాబట్టి అందరూ రావాల్సింది కోరుకుంటున్నాం. ఈరోజు హలో ఫుడ్స్ అనే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది జనగామలో. దీంట్లో మా యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇటువంటి వాతావరణం, ఇక్కడ మేము ఇచ్చేటువంటి వాతావరణం ఇటువంటి రెస్టారెంట్లో ఉండదు. మేము ఒక సిటీ కల్చర్ని, ఒక జనగాం టౌన్లో సిటీ కల్చర్ని అలవాటు చేశాము. సిటీ కల్చర్ని ఒక జనగాం టౌన్లో అలవాటు చేశాము. దీంట్లో మా యొక్క వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక రెస్టారెంట్కి వెళ్తే ఓన్లీ బిర్యానీ, సోయన్స్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. మా యొక్క రెస్టారెంట్కి వస్తే టీ దగ్గర నుంచి అలా స్టార్ట్ చేస్తే టీ కానీ, టిఫిన్స్ కానీ, మిల్లెట్స్ కానీ, బిర్యానీ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, పిజ్జా కానీ, బర్గర్స్ కానీ, మరియు కొత్తగా అంటే ఇప్పుడు ప్రజలకి కావాల్సినటువంటి పిల్లలు ఆకర్షణ ఉండేటువంటి పొటాటో రోల్స్ అని చెప్పేసి యూఎస్లో దొరికేటువంటి ఫింగర్ చిప్స్ అనేటివి అవన్నీ మా యొక్క రెస్టారెంట్లో స్టార్ట్ చేసాము ఇవాళ. అది ప్రతి ఒక్క ప్రజలు తీసుకోవాలి. మా యొక్క ఆహ్వాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే.
ఇప్పుడు బయట హోటల్స్కి మీ హోటల్కి తేడా ఏంది? బయట హోటల్స్కి మా హోటల్స్కి తేడా అంటే మా యొక్క ప్రతి హోటల్లో బిర్యానీ ఉంటుంది, మా హోటల్లో కూడా బిర్యానీ ఉంటుంది. మా యొక్క హోటల్లో మా యొక్క టేస్ట్ అనేది ప్రతి హోటల్లో బిర్యానీ దొరుకుతుంది. మా యొక్క టేస్ట్ మీరు చేసే తప్ప మా వెరైటీ అని ఏం చెప్పలేను. మా యొక్క బిర్యానీ హోటల్లో ప్రతి ఒక్కటి వెరైటీయే. చికెన్ కానీ మటన్ కానీ మేము మా స్పైసెస్, మేము వాడే కిచెన్ ఎక్విప్మెంట్, మా యొక్క నీట్నెస్, మా యొక్క అన్ని చెక్ చేసుకోవచ్చు. అరౌండ్ అన్నీ బాగుంటాయని. మీరు పార్సల్ ఫుడ్ కూడా పెట్టారా? పార్సల్ కూడా చేశారా? హోమ్ డెలివరీ కూడా ఉంటుంది మా దాంట్లో. అంటే హోమ్ డెలివరీ కొన్ని డేస్లో స్టార్ట్ చేసాము. టేక్ అవే మాత్రం కస్టమర్ వచ్చి తీసుకువెళ్ళడానికి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ సౌకర్యంగా జరుగుతుంది. రేట్లు పేదవారికి అందుబాటులో ఉన్నాయా? అట్లా పేదవారికి ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు తీసుకోగలుగుతారు. మా యొక్క రేట్లు ఎవరైనా సరే ప్రతి ఒక్క కస్టమర్ తీసుకునేటువంటి విధానంగానే పెట్టాము. మరి అంత హార్డ్గా ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఉద్దేశం చేసుకొని, పెద్దవారిని చిన్నవారిని ప్రతి ఒక్కరిని ఉద్దేశం చేసుకొని మేము మా యొక్క రెస్టారెంట్లో రేట్లు పెట్టడం జరిగింది. రేట్ల విషయంలో బయట కన్నా ఇక్కడ తక్కువ ఉంటుందా? 100% బయట వాటికంటే టేస్ట్లో ఉంటుంది, క్వాలిటీలో ఉంటుంది. మా యొక్క రేట్ దగ్గర కూడా 100% తక్కువనే ఉంటుంది. అలో ఫుడ్ స్టాఫ్స్ అంతా ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చాము. ప్రతి ఒక్క క్యాండిడేట్కి దాదాపు 10 years 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒక్కొక్క మాస్టర్స్కి ఒక్కొక్క రకమైన స్టైల్ ఉన్నది చేయడంలో. ఇంకొకటి మా అలో ఫుడ్ గ్రీనరీ ఒక థీమ్తోనే మేము ఆలోచనతో తీసుకొచ్చాము. వచ్చిన పిల్లలకైనా ఫ్యామిలీకైనా ఫ్రీగా ఉంటుంది ఎలాంటి టైం అయినా. ఇంకోటి మేము ఫ్యామిలీస్కి ప్రొవైడ్ చేసేది అంటే ఈవినింగ్ టైంలో ప్రొజెక్టర్ స్క్రీన్ చేస్తున్నాము.